ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను ఒక్కసారిగా కుదిపేసిన కేసుల్లో ఆయేషా మీరా హత్య కేసు ఒకటి. 2007 డిసెంబర్లో విజయవాడలోని ఓ లేడీస్ హాస్టల్లో 17 ఏళ్ల విద్యార్థిని అత్యంత దారుణంగా హత్యకు గురికావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసు మొదట్లో సాధారణ హత్యగా ప్రారంభమైన దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ అనేక అనుమానాలు, రాజకీయ ఆరోపణలు, దర్యాప్తుపై సందేహాలు, కోర్టు తీర్పులు, సిబిఐ విచారణ, డిఎన్ఏ వివాదాలు, నిర్దోషిగా విడుదలైన నిందితుడు, ఇలా ఎన్నో మలుపులు తిరిగింది. దాదాపు 2 దశాబ్దాలు గడిచినా అసలు హంతకుడు ఎవరు, ఆ రాత్రి నిజంగా ఏం జరిగింది అన్న ప్రశ్నలకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం దొరకలేదు. అసలు ఆ కేసు పూర్తి విషయాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 2007 డిసెంబర్ 27 తెల్లవారుజామున విజయవాడలోని ఇబ్రహీంపట్నం సమీపంలోని శ్రీ దుర్గా మహిళా హాస్టల్లో జరిగిన దృశ్యం అందరినీ షాక్కు గురిచేసింది. తెల్లవారుజామున మెలకువ వచ్చిన ఓ విద్యార్థిని హాల్లోకి వచ్చేసరికి వస్తువులన్నీ చిందరవందరగా కనిపించాయి. అక్కడ నిద్రిస్తున్న ఆయేషా మీరా కనిపించలేదు. నేలపై రక్తపు మరకలు కనిపించడంతో వెంటనే వార్డెన్కు సమాచారం ఇచ్చారు. రక్తపు చారలను అనుసరిస్తూ బాత్రూం వరకు వెళ్లిన సిబ్బంది అక్కడ రక్తపు మడుగులో ఆయేషా మృతదేహాన్ని చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చూసిన దృశ్యాలు మరింత భయానకరంగా ఉన్నాయి. ఆయేషా శరీరంపై తీవ్ర గాయాలు కనిపించాయి. ఆమె ఛాతీపై 143 అని, పొట్టపై లవ్ సింబల్ రాసి ఉండడం దర్యాప్తును మరింత క్లిష్టం చేసింది. అక్కడే లభించిన ఒక లేఖలో ప్రేమను తిరస్కరించడంతో కోపంతో హత్య చేసి అత్యాచారం చేసినట్లు రాసి ఉండడం కేసుకు మరో కోణాన్ని తీసుకొచ్చింది. ఈ లేఖ నిజంగానే హంతకుడు రాశాడా, లేక దర్యాప్తును తప్పుదారి పట్టించేందుకు ఉద్దేశపూర్వకంగా వదిలేశారా అనే సందేహాలు మొదటి నుంచే వ్యక్తమయ్యాయి. ఆయేషా మీరా విజయవాడలోని నిమ్రా కాలేజీలో బి ఫార్మసీ మొదటి సంవత్సరం చదువుతుంది. ఎంతో క్రమశిక్షణ కలిగిన విద్యార్థినిగా ఆమె గురించి స్నేహితులు, అధ్యాపకులు చెప్పేవారు. ఆమెకు శత్రువులు లేరని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో పోలీసులు హాస్టల్లో ఉన్న విద్యార్థులు, వార్డెన్, సిబ్బంది, స్నేహితులు, పరిచయస్తులు ఇలా అందరినీ విచారించారు. సంఘటన స్థలంలో లభించిన డిఎన్ఏ నమూనాలు, వేలిముద్రలు, పాదముద్రలు, ఇతర ఆధారాలను సేకరించి విచారణ ప్రారంభించారు. దర్యాప్తు ప్రారంభమైన తర్వాత దాదాపు 56 మంది అనుమానితులను పోలీసులు విచారించారు. ఒక్కొక్కరి డిఎన్ఏ నమూనాలను సేకరించి పోల్చినా ఎవరిది సరిపోలేదు. అత్యాచారం కేసుల్లో నిందితులుగా ఉన్న కొందరిని కూడా విచారించారు. అయినప్పటికీ అసలు నిందితుడిని గుర్తించలేకపోవడంతో కేసు ముందుకు కదలలేదు. రోజులు గడుస్తున్న కొద్దీ ప్రజల్లో ఆగ్రహం పెరిగింది. పోలీసులపై ఒత్తిడి కూడా పెరిగింది. దర్యాప్తు సమయంలో గతంలో నందిగామ పరిసర ప్రాంతాల్లో మహిళా హాస్టల్లోకి చొరబడి వేధింపులకు పాల్పడిన ఘటనలను పోలీసులు పరిశీలించారు. ఆ కేసులో సత్యంబాబు అనే వ్యక్తి పేరు బయటకు వచ్చింది. గతంలో చిన్న చిన్న నేరాల్లో అరెస్ట్ అయిన అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ఈ కేసుతో అతడికి సంబంధం ఉండొచ్చనే అనుమానంతో దర్యాప్తు కొత్త మలుపు తిరిగింది. పోలీసుల కథనం ప్రకారం సత్యంబాబు విచారణలో నేరాన్ని ఒప్పుకున్నట్లు తెలిపారు. విజయవాడకు వచ్చి హాస్టల్లోకి ప్రవేశించి ఆయేషాపై దాడి చేసి హత్య అనంతరం అత్యాచారం చేశానని అతడు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. తనపై అనుమానం రాకుండా ఉండేందుకు ప్రేమలేఖ రాసి అక్కడే వదిలేశానని కూడా విచారణలో చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ వాంగ్మూలాన్ని పోలీసులు వీడియో రూపంలో కూడా రికార్డ్ చేశారు. సత్యంబాబు చెప్పిన వివరాలకు అనుగుణంగా పోలీసులు కొన్ని ఆధారాలు సేకరించినట్లు ప్రకటించారు. హత్యకు ఉపయోగించారని చెప్పిన రోకలి బండను హాస్టల్ సమీపంలోని పొదల్లో గుర్తించినట్లు తెలిపారు. టీ దుకాణం యజమాని కూడా సత్యంబాబు తెల్లవారుజామున తన వద్ద చాలాసేపు ఉన్నాడని చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఫుట్ ప్రింట్లు, డిఎన్ఏ, ఇతర ఫోరెన్సిక్ ఆధారాలు సరిపోలాయని చెబుతూ అతడిపై ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ ఆధారాల ఆధారంగా ట్రయల్ కోర్టు సత్యంబాబును దోషిగా తేల్చి జైలు శిక్ష విధించింది. అయితే కోర్టులో సత్యంబాబు మొదటి నుంచి ఒకే వాదన చేశాడు. తాను నిర్దోషినని, అసలు నిందితులను రక్షించేందుకు తనను బలిపశువును చేశారని ఆరోపించారు. పోలీసులు ఒత్తిడి చేసి తప్పుడు ఒప్పుకోలు తీసుకున్నారని చెప్పాడు. ఈ వాదనలు ఆ సమయంలో పెద్దగా ప్రాధాన్యం పొందకపోయినా తర్వాతి పరిణామాల్లో ఇవే కీలక అంశాలుగా మారాయి. ఈ కేసులో మరో సంచలన మలుపు ఆయేషా తల్లి చేసిన ఆరోపణలతో వచ్చింది. పోలీసుల దర్యాప్తుపై ఆమె మొదటి నుంచే తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. హత్య జరిగిన రాత్రి హాస్టల్లో మరికొందరు ఉన్నారని, అసలు నిజాలను దాచిపెట్టారని, రాజకీయ ప్రభావంతో దర్యాప్తు తప్పుదారి పట్టించారని ఆరోపించారు. ఒక మాజీ మంత్రి కుటుంబానికి చెందిన వ్యక్తుల పేర్లు కూడా ఆమె ప్రస్తావించారు. అయితే ఈ ఆరోపణలు కోర్టులో నిరూపితం అవ్వలేదు. కేసు సంవత్సరాల తరబడి సాగిన తర్వాత హైకోర్టు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సత్యంబాబుపై ఆధారాలు, విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తాయి. దర్యాప్తులో లోపాలు ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. చివరకు అతడిని నిర్దోషిగా ప్రకటిస్తూ విడుదల చేసింది. దీంతో కేసు మళ్లీ మొదటికి చేరుకుంది. అసలు నిందితుడు ఎవరు అనే ప్రశ్న మరోసారి తెరపైకి వచ్చింది. హైకోర్టు ఆదేశాల తర్వాత కేసు సిబిఐకి బదిలీ అయింది. అప్పటికే కేసుకు సంబంధించిన అనేక రికార్డులు, ఆధారాలు అందుబాటులో లేకపోవడం సిబిఐకి పెద్ద సవాల్గా మారింది. విజయవాడ కోర్టులో జరిగిన అగ్ని ప్రమాదంలో పలు కేసుల రికార్డులు ధ్వంసం కావడంతో ఈ కేసుకు సంబంధించిన పత్రాలు కూడా దెబ్బతిన్నాయి.
దీంతో పాత ఆధారాలను మళ్లీ సేకరించడం, కొత్తగా పరిశీలించడం ప్రారంభించింది. దర్యాప్తును మరింత శాస్త్రీయంగా కొనసాగించేందుకు సిబిఐ రీపోస్ట్ మార్టం అవసరమని కోర్టును ఆశ్రయించింది. కోర్టు అనుమతి ఇవ్వడంతో ఆయిషా శరీర అవశేషాలను వెలికితీసి నిపుణుల బృందం మళ్లీ పరీక్షించింది. అత్యాధునిక ఫోరెన్సిక్ సాంకేతికతతో కొత్త ఆధారాలు దొరికే అవకాశాలను పరిశీలించింది. ఈ చర్య కేసుపై మరోసారి దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. రీపోస్ట్ మార్టం అనంతరం సిబిఐ స్వాధీనం చేసుకున్న అవశేషాలను తిరిగి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు కోర్టు అనుమతిచ్చింది. తెనాలిలో ముస్లిం సాంప్రదాయం ప్రకారం ఖననం చేసేందుకు అధికారులు ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేశారు. న్యాయవాదులు, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు పెద్ద సంఖ్యలో హాజరై ఆయిషాకు నివాళులర్పించేందుకు సిద్ధమయ్యాయి. ఈ కార్యక్రమం కేసు పట్ల ప్రజల్లో ఇంకా ఉన్న భావోద్వేగాన్ని మరోసారి బయటపెట్టింది. ఆయిషా తల్లిదండ్రులు మాత్రం తమ పోరాటం ఇంకా ముగియలేదని స్పష్టం చేస్తున్నారు. సిబిఐతో సహా అన్ని దర్యాప్తు సంస్థలు విఫలమయ్యాయని, అసలు నిందితులను ఇప్పటి వరకు గుర్తించలేదని వారు ఆరోపిస్తున్నారు. హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో ప్రత్యేక విచారణ జరిపించాలని, తమ కుమార్తెకు నిజమైన న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అలాగే ప్రతి ఏడాది డిసెంబర్ 27న ఆయిషా మీరా స్మారక దినంగా ప్రకటించాలని కూడా విజ్ఞప్తి చేశారు. దాదాపు 19 సంవత్సరాలుగా సాగుతున్న ఈ కేసు భారత న్యాయ వ్యవస్థ, దర్యాప్తు సంస్థలు, ఫోరెన్సిక్ విచారణలపై ఎన్నో ప్రశ్నలు లేవనెత్తింది. ఒక అమాయక విద్యార్థిని దారుణంగా హత్యకు గురైంది. ఒక వ్యక్తి దోషిగా శిక్ష అనుభవించి తర్వాత నిర్దోషిగా విడుదలయ్యాడు. కుటుంబం మాత్రం ఇప్పటికీ న్యాయం కోసం ఎదురుచూస్తోంది. రీపోస్ట్ మార్టం, కొత్త విచారణలు, సిబిఐ దర్యాప్తు జరిగినప్పటికీ అసలు నిజం ఇంకా వెలుగులోకి రాలేదు. అందుకే ఆయిషా మీరా కేసు నేటికి దేశంలో అత్యంత మిస్టీరియస్ క్రిమినల్ కేసుల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఒక విద్యార్థిని హత్య, ఒక కుటుంబం 19 ఏళ్ల న్యాయ పోరాటం, ఒక నిందితుడి అరెస్ట్, శిక్ష, అనంతరం నిర్దోషిగా విడుదల, తర్వాత సిబిఐ విచారణ, రీపోస్ట్ మార్టం అయినప్పటికీ అసలు హంతకుడు ఎవరు అనే ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం దొరకలేదు. ఈ కేసు మన న్యాయ వ్యవస్థ, దర్యాప్తు ప్రమాణాలు, ఫోరెన్సిక్ వ్యవస్థపై అనేక ప్రశ్నలకు లేవనెత్తింది. చట్టపరంగా తుది నిర్ణయం వచ్చే వరకు ఈ కేసు ఒక అసంపూర్ణ అధ్యాయంగానే మిగిలిపోతుంది. ఆయిషా మీరా కుటుంబం మాత్రం ఒకటే చెబుతోంది: మా కుమార్తెకు నిజమైన న్యాయం జరిగే రోజు వరకు మా పోరాటం ఆగదు అని. వచ్చే రోజుల్లోనైనా వాళ్లకు న్యాయం జరుగుతుందో లేదో చూడాలి మరి.